మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం. ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను, అలాగూ చేసి ఆ రొట్టెలోని తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఈ సంవత్సరంలో గడిచిన 11 నెలలు పరిశుద్ధ దేవునితో మన యాత్ర కొనసాగింపులో ఈ 12వ నెలలో దేవుడు మనల్ని ప్రవేశపెట్టాడు. ప్రభువునందు ఉన్న దేవుని శిష్యులందరికీ, జీవం కలిగిన దేవుణ్ణి సేవించే వారందరికీ ఒక గొప్ప ధన్యత. అది ఏది అంటే, సంవత్సరం అంతట్లో మన పతనాలు, మన ఓటమిలు, మన తిరుగుబాట్లు, మన విధేయతలు, వీటన్నిటినీ పరీక్షించుకుని ఆ తండ్రి ఎదుట ఒప్పుకుని నూతనంగా మనల్ని మనం పునఃప్రతిష్ఠించుకునే ధన్యత దేవుని ప్రజలకి మాత్రమే ఉంది. మనందరికీ ఒక గమ్యం ఉంది, మనందరికీ ఒక గురి ఉంది. సంవత్సరం అంతటా మన పరుగు ఎంతవరకు గమ్యం వరకు తీసుకెళ్ళిందో, గమ్యానికి ఇంకా ఎంత దూరం మనం ఉన్నామో, అసలు మనం పరిగెడుతున్న దిశ సరైన దిశలో మనం పరుగులు ఎత్తుతున్నామా, ఇవి మనం చూసుకోవడం చాలా ముఖ్యం. మనం ఒకవేళ బస్సు ఎక్కామనుకోండి, తాడేపల్లికి కూడా వెళ్ళడానికి మనం బస్సు ఎక్కామనుకోండి, అడవికొండ బస్సు ఎక్కగానే ఫస్ట్ ఏం చూసుకుంటాం? ఎంకేపల్లి దాటిందా లేదా, సూర్యగూడెం దాటిందా లేదా, భువనపల్లి దాటిందా లేదా, గణపురం సెంటర్ దాటిందా, ఆ తర్వాత పిప్పర్ వచ్చిందా, పిప్పర్ తర్వాత పెంటపాడు వచ్చిందా. ఈ వరుస క్రమం అనేది మనకి తెలుసు. కానీ ఒకవేళ బస్సు ఎన్కేపల్లి బదులు నిడమర వచ్చింది, నిడమర తర్వాత రాచూరు వచ్చింది, రాచూరు తర్వాత ఇలాంటి ఊళ్ళు వస్తున్నాయంటే నువ్వేం చేస్తావు? అరే, మనం ఎక్కడికి వెళ్తున్నాం? తాడిపల్లి కూడా వెళ్తున్నాం, కానీ ఈ బస్సు వేరే దిశలోకి వెళ్ళిపోతాం, రాంగ్ రూట్లోకి వెళ్ళిపోతాం. అంటే మనం పొరపాటున తప్పుడు బస్సు ఎక్కామేమో, ఇది దిగి సరైన రూట్లో. అలాగే మన ఆత్మీయ జీవితంలో సంవత్సరం ఇది 1 రోజు 2 రోజులు ప్రయాణం కాదు, ఒక సంవత్సరం అంతా మనం నడుచుకున్నాం. ఈ సంవత్సరం అంతట్లో మనం సరైన దిశలోనే నడిచామా? ఒకవేళ మనం తప్పిపోయాము, రాంగ్ రూట్లోకి వెళ్ళామంటే దాన్ని సరి చేసుకునే అవకాశం ఇప్పుడే ఉంది. ఎలాగో వచ్చేసాం కదా, ఈ రూట్లో నేను పోదాం అనుకుంటే నష్టపోతాం. ఈ ధన్యత కేవలం దేవుడి ప్రజలకి మాత్రమే ఉంది. చూడండి, ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 635వ పేజీ. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 20వ వచనం. కోతకాలము గతించి ఉన్నది, గ్రీష్మకాలము జరిగిపోయేను, మనం రక్షణ నందకే ఉన్నాము అని చెప్పుదురు. కనుక ఇక్కడ లేఖనం ఎలా రాస్తుందో అలాగే ఇప్పుడు కూడా మనం ఏమనుకుంటున్నాం? 11 నెలలు గతించిపోయాయి. ఇప్పుడు గతించిపోయిన కాలం తిరిగి రాదు. ఏమండి, పరిశుద్ధులముగా మనందరికీ ఒక గతం ఉంది. అండ్ మనందరి గతంలో మనము తప్పులు చేశాం. నీకంటే నేను నీతిమంతుడిని కాదు, నాకంటే నువ్వు నీతిమంతుడిని కాదు. మానవ జన్మెత్తాం కాబట్టి, శరీరం అందున్నాం కనుక అనేక పర్యాయములు అపవాది చేత మోసగింపబడు, శరీర శోధనకి లోబడిపోయావు, మనకు వచ్చిన ఆలోచన చెప్పున
మనకి నచ్చిన నిర్ణయం చొప్పున మనం తప్పిదములు అయితే చేస్తాం. ఇది గతం. కనుక పరిశుద్ధులందరికీ ఒక చెడు గతం అయితే ఉంటుంది 100%. ఇందులో మినహాయింపు ఎవ్వరికి లేదు. ఎవ్వరు నీతిమంతులం కావు, ఎవ్వరు పరిశుద్ధులం కావు. నో. రక్షింపబడిన ప్రతి విశ్వాసికి, ప్రతి శిష్యుడికి ఒక చెడు గతం అయితే 100% ఉంటుంది. 100% ఉంటుంది. అయితే రక్షింపబడుతున్న పాపికి మాత్రం మహిమతో కూడిన ఒక భవిష్యత్తు మాత్రం ఉంది. ప్లీజ్ రిమెంబర్, పరిశుద్ధులందరికీ పరలోకం ఉందో లేదో నాకు తెలియదు, కానీ రక్షింపబడుతున్న పాపికి మాత్రం ఒక మహిమకరమైన భవిష్యత్తు అయితే ఉంది 100%. అండ్ జీవం కలిగిన దేవుడు ఎట్టివాడంటే, నా యొద్దకు వచ్చి వాడిని నేను ఏమాత్రం, మనం ఎన్ని తప్పులు చేసినా సరే, అంతెందుకు మన కడుపున పుట్టిన పిల్లలే అనేక సార్లు వాళ్ళు చాలా బుద్ధిహీనంగా ప్రవర్తిస్తారు. వాళ్ళు చేసే తప్పిదమ్మ. అలా చెప్పి వాళ్ళతో మనం తెగదెబ్బలు అయితే చేసుకోము. మన కడుపున పుట్టిన పిల్లలతోనే మనం ఇంత ప్రేమ, ఇంత జాలి, ఇంత కనికరం కలిగి ఉంటామే. అలాంటిది పడొకమందన్న తండ్రి ఇంకెంత కనికరం గలవాడో మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి. అయితే గతము గురించి ఒక మాట చెప్తూ ప్రభు అన్నాడు, సామెతల గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనములో, చీమల యొద్దకు వెళ్ళి వాటి యొద్ద నేర్చుకొనుడి. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనంలో ఏం రాసిందంటే, చీమల యొద్దకు వెళ్ళండి, వాటిని చూచి, వాటి నడతను చూచి మీరు నేర్చుకోండి. ఇప్పుడు చీమ ఎంత ఉందండి? ఆ చీమ ఎంత ఉంది? ఆ చీమకున్న మెదడు ఎంత ఉంటుంది? ఇంకా ఇది మనం ఆలోచన చేయాలి. ఏనుగుకి చీమకి అసలు పోలిక మనం చూస్తే అసలు పోలిక ఉందా అండి? ఏనుగు ఎంత పెద్దది, దాని మెదడు ఎంత ఉంటుంది. అలాగే చీమ ఎంత పెద్దది, దాని మెదడు ఎంత ఉంటుంది. కానీ ప్రభువు దృష్టిలో నిలువెత్తు తన స్వరూపములో సృష్టించిన మానవుడితో ఏమంటున్నాడంటే, మీరు చీమల దగ్గరికి వెళ్ళి వాటిని చూచి, వాటికి నడతను చూచి మీరు నేర్చుకోండి. దేవుని పోలికగా పుట్టిన మానవుడు కొంచెం ఆలోచన చేయాలి. ఇక్కడ దేవుడు నీకు నాకు తన స్వరూపాన్ని ఇచ్చాడు. దేవుడు నీకు నాకు తన ఆత్మనిచ్చాడు. ఇప్పుడు దేవుని పోలిక, దేవుని ఆత్మ ఇవ్వడానికి కారణం ఏంటి? సో దాట్ దేవుడు నీతో నాతో సంభాషణ ముచ్చటించాలని, మనము దేవుని సంగతులు వివేచించి తెలుసుకోవాలని, దేవుని మనసు ఎలాంటిదో, దేవుడు ఏ కోరుకుంటున్నాడో నువ్వు నేను తెలుసుకునవలనని దేవుడు నీకు నాకు తన స్వరూపాన్ని, తన జ్ఞానాన్ని, తన మహిమను, దేవునికి సంబంధించిన ప్రతిదీ దేవుడు నీకు నాకు ఇచ్చాడు. ఎందుకంటే దేవుడు చీమలతో సహవాసం చేయలేడు, పశువులతో, ఏనుగులతో, వాటితో సహవాసం చేయలేడు. దేవుడు ఎవరితో సహవాసం చేయాలనుకున్నాడు? నీతో నాకు, మనతో సహవాసం చేయాలనుకున్నాడు. మనతో తన మనసు పంచుకోవాలనుకున్నాడు. నిన్ను ఎందుకు భూమి మీద తీసుకొచ్చాడో అది నీకు తెలియపరచాలనుకున్నాడు. నీ యొక్క దేవుడు ఏం ఆశిస్తున్నాడు, ఏం కోరుకుంటున్నాడో అది నీతో చెప్పాలనుకుంటున్నాడు. అందుకనే ఆయనకి మనకి మధ్యన ఉన్న ఆ దూరత్వాన్ని తీసేశాడు, తనకి సమీపంగా చేసుకున్నాడు. మీరు ఒకవేళ గమనిస్తే నిన్ను తన దగ్గరికి తెచ్చుకోవడానికి చేయవలసినవన్నీ చేశాడు. తన కుమారుడు వాడు పొద్దున ఆరాధనలో మనం చూసుకున్నాం. తన దగ్గరికి రావడానికి ఆ మార్గాన్ని ఏర్పరచాడు. ఇంతకు ముందర ఎవరూ దేవుని దగ్గరికి వెళ్ళే అవకాశం లేదు. పాత నిబంధనలో అసలు అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించే అవకాశం ఎవరికి లేదు. కొత్త నిబంధన వచ్చిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు శరీరమును అడ్డు తెరను పైనుంచి కింద వరకు తొలగించాడు. ఇప్పుడు నేరుగా నువ్వు నేను తండ్రి పాదముల దగ్గరికి వెళ్ళి కూర్చునే ఏర్పాటు ఆయన చేశాడు. ఎందుకు?
నిన్ను తన దగ్గర కూర్చోబెట్టుకుని నీ జీవితం విషయంలో తనకున్న ఉద్దేశం, నిన్ను ఎందుకు భూమి మీద నేను తీసుకొచ్చాను. ప్రభువు తండ్రి ఎలా మహిమపరిచాడు? చేయుటకు నువ్వు నాకు అప్పగించిన పనిని భూమి మీద నన్ను సంపూర్తి చేసి నిన్ను మహిమపరిచింది కనుక ప్రభువా, నువ్వు నా కొరకు ఏ పని సిద్ధపరిచావు చెప్పు, నేను కూడా నీ పని నేను పూర్తి చేసి నేను నిన్ను మహిమపరచాలి. నిన్ను మహిమపరిస్తేనే సిగ్గులేని ముఖముతో నేను నీ దగ్గరికి రాగలను, నీ ఎదుట నేను నిలబడగలను. లేకపోతే నా జీవితము నిరర్థకము, పనికి మాలిన జీవితం అయిపోద్ది. విశ్వాసికి ఆ దాహం ఉండాలి. దేవుడు నన్ను భూమి మీద తీసుకొచ్చి పనికి మాలిన జీవితం. ఇప్పుడు మనం ఒకవేళ మన స్వచిత్తం కొరకు మనం జీవిస్తే, నాకేం కావాలో దాని కొరకు నేను పాకులాడితే, నాకు నచ్చిన జీవితాన్ని నేను జీవించిన వాడిని అయితే నేను పరమ స్వార్థపరుణ్ణి అవుతాను. దేవుని దృష్టికి నేను పనికి మాలిన వాడను, నా జీవితం పనికి మాలిన జీవితం. కానీ ఒకవేళ నేను ఈ సత్యాన్ని గుర్తించి దేవుడు నాకు తన పోలికనిచ్చాడు, తన ఆత్మనిచ్చాడు, నా కొరకు తన కుమారుడినే శిలువలో బలిగా అర్పించాడు, నా కొరకు ఒక మార్గం ఏర్పరిచాడు, తన పాదముల దగ్గరికి రావడానికి, నేరుగా ప్రవేశించడానికి పాత నిబంధనలో ఎవరికి లేని గొప్ప భాగ్యం. కొత్త నిబంధన విశ్వాసిగా, కొత్త నిబంధన సేవకురాలుగా, యాజకులైన రాజులైన యాజక సమూహంలో చేర్చబడిన వారిగా నేరుగా ఆయనతో ముచ్చటించే ఆ ధన్యత మనకి కలుగు చేశాడే. కనుక నా జీవిత విషయంలో దేవా, నీ ఉద్దేశం ఏమైందో నాతో చెప్పు. నువ్వు నాకు అప్పగించిన పని నేను సంపూర్తి చేసి భూమి మీద నేను కూడా నేను మహిమపరుస్తాను. నీకెలా తెలుసు? నీ కుమారుడు నేర్పించాడు, నీ కుమారుడైన యేసుక్రీస్తు నేర్పించాడు, నా అన్న నేర్పించాడు. నేను కూడా నేను అలా చేస్తే అప్పుడు ఏమవుతుంది? ఆ కుమారుడి విషయంలో తండ్రి ఏమన్నాడు? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందం. ఎందుకు అన్నాడు ఆ మాట? ఎందుకన్నాడు? ఎందుకంటే ప్రభువు చేయుటకు, ప్రభువుకు అప్పగింపబడిన పనిని ఆయన సంపూర్తి చేసి ఆ తండ్రిని మహిమపరిచాడు కనుక ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నేను. అదే తండ్రి నీ విషయంలో కూడా అదే మాట నేను ఎవరికి నేను గతంలో కూడా చాలాసార్లు షేర్ చేస్తున్నాను. నా కట్టె నుండి నా ప్రాణం వేరు కాకముందు ఒక్కసారైనా సరే తండ్రి నోటంట చెవులారా ఆ మాట వినాలని నేను, అంతే తప్ప నాకు ఇంకా ఈ భూమి మీద ఏమన్నా, నాకు పరలోకం కూడా నేను చనిపోకముందు తండ్రి నోటంట ఒక్కసారి నువ్వు నా ప్రియ కుమారుడు, నీ అందు నేను ఆనందించుచున్నాను. ఆ ఒక్క మాట చెప్తే చాలు, ధన్యం, నా జీవితం ధన్యమైపోయినట్టు. అలా చేయాలంటే ప్రభు తన జీవితాన్ని ఎలా త్యాగం చేశాడు? తండ్రి చేయుటకు నువ్వు నాకు అప్పగించిన పనిని నేను భూమి మీద సంపూర్తి చేశాను. పౌలు ఎలా అన్నాడు? నా విశ్వాసము నేను కాపాడాను, మంచి పోరాటాన్ని పోరాడు, నా పరుగు కడముట్టించాను. నువ్వు నేను ఇలా చెప్పే స్థితిలో ఉన్నాను. అలా ఎప్పుడు ఉంటాము? ఎప్పుడైతే నాకు ఆకలి ఉంటుందో, ఎప్పుడైతే నాకు ఆ దాహం ఉంటుందో, ఎప్పుడైతే నాకు ఎదురు చూపు ఉంటుందో, ఎప్పుడైతే ప్రభు అంటున్నాడు, ప్రభా చీమల దగ్గరికి వెళ్ళి నేర్చుకోమంటున్నావే, ఎందుకు అలాగా? ఇది పాత నిబంధన విశ్వాసన, మీరు చీమల దగ్గరికి వెళ్ళి నేర్చుకోండి. కొత్త నిబంధనలు ఏమంటున్నాడు? మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో, అరే మీరు భారం మోస్తున్నారా? క్రైస్తవ జీవితం మీకు భారంగా ఉందా? ఈ లోక సంబంధమైన జీవితానికి క్రైస్తవ జీవితానికి రెండింటికి చాలా వ్యత్యాసం ఉంది కదా, మీకు అది కష్టంగా ఉందా? ప్రయాసపడి భారం మోసుకొచ్చిన సమస్త జనులారా నా ఎందుకు రండి. క్రైస్తవ జీవితం నీకు భారం అయిపోయిందా? నా ఆజ్ఞలకు గైకొండం నీకు భారం అయిపోయిందా? దా నా దగ్గరికి రా, నేను నేర్పిస్తా. నా కాడి నీ మీద ఎత్తుకుని నా యొద్ద నేర్చుకో, నేను నేర్పిస్తా అంటున్నాడు. పాత నిబంధన విశ్వాసంలో ఏమన్నాడు? చిమ్మల దగ్గరికి వెళ్ళి నేర్చుకోండి అన్నాడు. కొత్త నిబంధనలు ఏమంటున్నాడు? నేనే నేర్పిస్తా మీకు, మీరు ఎలా నడుచుకోవాలో నేను చెప్తా. నా దగ్గరికి రండి, నా కాడి మీ మీద ఎత్తుకోండి, నాతో కూడా నడవండి. మీరు నేను ఎలా నడుచుకుంటున్నానో మీరు కూడా నా పక్కన నడవండి, అప్పుడు నీకు వస్తుంది. అనేక పర్యాయములు మనం గమనిస్తే మన జీవితంలో మనము తప్పులు చేసిన తర్వాత, పాపము చేసిన తర్వాత దేవుని ఆత్మ మనలో ఉంది కాబట్టి మనకు ఒక పశ్చాత్తాప భావం అనేది వస్తుంది ఖచ్చితంగా.
అయ్యో నేను తొందరపడ్డానేమో, పర్వాలేదు, నో ప్రాబ్లం. నా తండ్రి ఉన్నాడు, నేను నా తండ్రి దగ్గర, నాన్న నేను ఈ తప్పు జరిగిపోయింది, ఐఎమ్ వెరీ సారీ, నన్ను క్షమించు. నీ బలం నాలో లేకపోయింది, నాకు బలం చాలలేదు, నేను సహనం కోల్పోయాను. ఆ క్షణంలో నేను నిన్ను చూడలేకపోయాను. ఒకవేళ నేను నిన్ను చూస్తుంటే బహుశా అలా జరిగేది కాదేమో, నన్ను క్షమించు. ఒక చిన్న గోల్తో పోయేది. వెరీ ఇంపార్టెంట్ అండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనమందరం తప్పిదములు చేసిన వారమే. వి ఆల్ మేడ్ మిస్టేక్స్, నాతో సహా, వాక్యం బోధించే వాటితో సహా. ఈ శరీరం ఉన్నంత వరకు ఇది తప్పదు. అయితే రక్షణ పడినప్పుడు తొలి దినాలలో మనం చేసినవి ఇప్పుడు మనము అన్ని చెయ్యట్లా. నో, ఇప్పుడు కొంత ఎదిగాం, వాక్యంలో బలపడ్డాం కాబట్టి పూర్వం చేసినన్ని పాపాలు, పూర్వం చేసినన్ని తప్పిదములు ఇప్పుడు మాత్రం తగ్గిపోయినాయి. ఒకవేళ మనం చేసినా దాన్ని వెంటనే సరి చేసేసుకుంటున్నాము. ఇది నీలో నాలో వచ్చిన మార్పు, ఇది నీలో నాలో ఉన్న ఎదుగుదల. దేవుని ఆత్మ నీలో నాలో ఉంది అనడానికి ఇది రుజువు. ఇంతకు ముందర అలా కాదు. ఇంతకు ముందర మూర్ఖంగా ఉండేవాళ్ళు, ఇంతకు ముందర అసలు చేసిన పాపం మర్చిపోయేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు. అయ్యో నాకు నెమ్మది లేదు, నాకు సమాధానం లేదు, దెర్ ఇస్ సంథింగ్ రాంగ్. చిన్న అనారోగ్యం చేస్తే ఎలా డాక్టర్ దగ్గర పరిగెడుతున్నాం మనం? జ్వరమే కదా, అది తగ్గుతుంది అని వదిలేయట్లేదు. అలాగే మన ఆత్మ సంబంధమైన జీవితంలో కూడా మనం వెంటనే, ఎందుకంటే దేవుని ఆత్మ బలంగా ఉంది నాలో, అది నన్ను ఒప్పింపజేస్తుంది. అందుకే యెషయా గ్రంథము 54 అధ్యాయం, యెషయా గ్రంథము 54 అధ్యాయం 4వ వచనాన్ని గమనించండి. యెషయా గ్రంథం 54 అధ్యాయం. భయపడకుము, నీ వైదవ్యం నిందని ఇక మీదట జ్ఞాపకం చేసుకొనవు. భయపడకము, నీవు సిగ్గుపడక్కర్లేదు. సాతాను గాడు ఏం చేస్తాడంటే, నీ పక్కన కూర్చుని నీ చెవులో జోరేగల అయిపోయింది, పని అయిపోయింది, ఫినిష్ అయిపోయింది. దేవుడు ఎంత గొప్ప రక్షణ కార్యం చేస్తే నువ్వు అందరూ అయిపోయా, ఇక నీకు అవకాశమే లేదు, మళ్ళీ మానవులు పొందావు. ఇది తప్పు. దేవుని ప్రజలకి ఎప్పుడు కూడా ద్వారం తెరిచే ఉంటుంది. దేర్ ఈజ్ ఆల్వేస్ ఎన్ ఓపెనింగ్. జీవితాన్ని పునఃప్రతిష్ఠించుకునే అవకాశం 100% ఉంది. ఆయన క్షమించుటకు సిద్ధ మనస్సు కలిగిన వాడు. అలాంటి దేవుని నువ్వు నేను సేవిస్తున్నా. ఇక్కడ మీరు గమనించండి, భయపడకము, నువ్వు సిగ్గుపడక్కర్లేదు. నో, ఫస్ట్ అసలు నువ్వు సిగ్గుపడలే పడద్దు. నువ్వేం తప్పు చేయాలి. మనం ఏమీ ఉద్దేశపూర్వకంగా చెయ్యాలి అని మనం చెయ్యం. ఐదు మన అపవాది చేతిలో మోసగింపబడతాం, శరీరము ద్వారా మోసగింపబడతాం. ఆ శోధనకి మన ఆత్మీయ బలం సరిపోక శోధనకి పడిపోతాం. ఏది ఉద్దేశపూర్వకంగా చేద్దాం, నేను ఇలా చెయ్యాలి అని అప్పుడు చెయ్యాలి. ఏమండి, నువ్వు సిగ్గుపడనక్కర్లేదు, అవమానము తలంచద్దు, అస్సలు అవమానం తలంచద్దు. నో, ఇది ఇన్సల్ట్గా ఫీల్ అవ్వద్దు. నీవు లజ్జింపక్కర్నే లేదు. నీవు నీ బాల్యకాలపు సిగ్గు మర్చిదువు. ప్రేమైన సహోదరుడా, సహోదరి, ఒక క్రైస్తవుడిగా నీ జీవితాన్ని నువ్వు 2 విధాలుగా జీవించవచ్చు. ఒకటి, కొంతమంది గతంలో నిలబడిపోతారు. ఇది గతం జరిగిపోయింది, జీవితం ఇంకా భవిష్యత్తు చాలా ఉంది కనుక ఎప్పుడో జరిగిన తప్పిదం నీ జీవితం అక్కడ ఆగిపోయింది.
ఆ సిగ్గు, ఆ అవమానం, ఆ నింద, ఆ నేరారోపణ, ఆ మనస్తాపం, దాంట్లో కొనసాగి ఆత్మీయంగా ఎదగకుండా జీవించే అవకాశం లేదా ఏమండి అయిపోయింది, ఇప్పుడు నేను ముందుకు కొనసాగాలా, ఈ నెల అయిపోతే 2026 వచ్చేస్తుంది, ఏది ఆగట్లే నా గురించి, కనుక ఇప్పుడు నాకు సరి చేసుకునే అవకాశం ఉంది, నేను ఇప్పుడు సరి చేసుకుని నేను భవిష్యత్తులోకి ప్రవేశించాలి. ఒక ఉజ్వలమైన భవిష్యత్తు నా కోసం ఎదురు చూస్తుంది. ఏ భవిష్యత్తులో దేవుని చేతిలో నేను ఇలా తల ఇలా దించి ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన నా తల మీద కిరీటం పెట్టే అవకాశం నాకు పుష్కలంగా ఉంది. నేను నా గతాన్ని ఆలోచించుకుంటూ, గతాన్ని తలంచుకుంటూ, నేను చేసిన తప్పిదప్పుడు వాటిని మాటికి నేను జ్ఞాపకం చేసుకుంటూ ఏడుస్తూ నేను అక్కడ ఉండిపోవచ్చు. నీకంటే ఘోరాది ఘోరమైన పాపములు చేసిన వారు నిన్ను దాటుకుని ముందుకెళ్ళిపోయి దేవుని చేత క్షమించబడి దేవుని చేత తల మీద కిరీటం పెట్టించుకోవచ్చు. నీకు చూపిస్తా, ఐ విల్ షో యూ. అసలు నిజంగా ఆ గతంలోంచి దాటి భవిష్యత్తులోకి ప్రవేశించిన వారి జీవితాలు ఎలాగ మారాయో నేను కొంతమందిని చూపిస్తాను. అంత ఘోరమైన పాపము నువ్వు నేను మనలో ఎవరు అంత ఘోరమైన పాపాలు చేయలే, కానీ వాళ్ళందరూ మరి ఈ ఉజ్వలమైన భవిష్యత్తు నీకు కూడా ఉంది, నాకు కూడా, మనందరికీ ఉంది, పుష్కలంగా ఉంది ఈ అవకాశం. కానీ అపవాది నిన్ను ఆ దిశలోకి ముందుకు వెళ్ళనివ్వడు. వాడు నిన్ను మభ్య పెడుతూనే ఉంటాడు, నీ పాత పాపములు నేను జ్ఞాపకం చేస్తూనే ఉంటాడు. ఈ రోజుకి నేను శోధింపబడుతున్నాను, ఈ రోజుకి నాకు గుర్తొస్తూనే ఉంటాయి. ఈ రోజుకి వాడు నాకు, నేను ఒంటరిగా ఎప్పుడైనా కూర్చున్నానా, కొంచెం బలహీనపడ్డానా, వాడు నా పాత పాపాలన్నీ నా ముందుకు తీసుకొస్తాడు. వీటితో నిజంగా అసలు దేవుడి రాజ్యంలోకి వెళ్తానంటావా? అసలు నువ్వు దేవుడు నమ్ముకోవడం ఇవన్నీ నిజంగా అంటావా? నువ్వు సేవ ఇదంతా ఒక షో కాదా? ఇదంతా డ్రామా కాదా? అంత ప్రమాదం అన్నమాట. ఈ వనంలో ఆదామవ్వల్ని వాడు ఎలా మోసగించాడో యేసు ప్రభువునే సవాలు చేసిన వాడు నిన్ను నన్ను విడిచిపెడతాడా? కొంచెం ఆలోచన మనం చేసుకోవాలి. ఇక్కడ మనం కొంచెం ఆలోచన చేసుకోవాలి. అందుకనే ప్రభువు ఆ పిలుపుతో పిలిచాడు. నువ్వు భారం మోస్తున్నావా? నీ క్రైస్తవ జీవితం నీకు భారంగా ఉందా? అపవాది నిన్ను ఎక్కువ శోధిస్తున్నాడా? నేను నీకు విశ్రాంతిని ఇస్తా, నా దగ్గరికి వచ్చాయి, నాకు దగ్గరగా ఉంది, నా గాడి నీ మీద ఎత్తుకో. నాకు దూరంగా నువ్వు వెళ్ళావా నువ్వు శోధింపబడు, నాకు దూరంగా నువ్వు వెళ్ళావా వాడు మళ్ళీ నిన్ను వేడిపిస్తాడు. నువ్వు నాకు దగ్గరగా ఉండు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. ఇప్పుడు దేవుని దగ్గరికి వచ్చిన వారి పరిస్థితి చూడండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. పేజీ నెంబర్ చెప్పాలి. 160వ పేజీ 5వ అధ్యాయం 7వ వచనం. గనుక పాతవి గతించను, ఇదిగో క్రొత్తవాయి. చూసా కాదా? ఎప్పుడైనా క్రీస్తు నందు ఉన్న ఎడలా, ఎప్పుడైతే నేను క్రీస్తు నందు ఉండకుండా ఆయనకి దూరంగా వచ్చేస్తానో అప్పుడు వాడు నా మీద దాడి చేస్తాడు. నా గత పాపములన్నీ నా ముందుకు తీసుకొస్తాడు, నా నిరీక్షణ దొంగిలిస్తాడు, నాకు అవకాశం లేదని నన్ను నమ్మిస్తాడు, నన్ను కృంగదీస్తాడు, నా విశ్వాసాన్ని దోచేసుకుంటాడు. కానీ నేను అప్పుడు క్రీస్తు నందు ఉన్నాను, నేను ఆయనలో ఉంటే 96వ కీర్తనలో ఇందాక మనం చదివాం. ఏం చేస్తాడు? ఆయన తన పరిశుద్ధ అలంకారములతో నన్ను అలంకరిస్తాడు. ఫస్ట్ నన్ను నూతన సృష్టిగా మారుస్తాడు, పాతవన్నీ గతిస్తాడు. ఎబ్రిల్ రాసిన పత్రిక మనం చదువు. ఆయన ఏం చేశాడంట? దాన్ని తడిబట్టతో తుడిచివేసి నేను నీ పాపము నీకు ఎన్నటికీ జ్ఞాపకం చేసుకోను. నువ్వు కూడా జ్ఞాపకం చేసుకోకు, నేనే జ్ఞాపకం చేసుకోవట్లేదు కదా. నీ గతాన్ని నువ్వు ఎందుకు మాటికి జ్ఞాపకం చేసుకుని కృంగిపోతావు? నీకు ఉజ్వలమైన భవిష్యత్తు ఎదురు చూస్తోంది, నువ్వు దాని గురించి సిద్ధపడు. మర్చిపో, అయిపోయింది, ఫినిష్. పాత సమాధులు తవ్వితే కుళ్ళు కంపు కొడుతున్న ఎముకలు తప్ప అందులోంచి వచ్చింది ఏమీ లేదు.
అంటే నీ జీవితాన్ని అలా ఎందుకు నాశనం చేసుకుంటావు? నీకు ఉజ్వలమైన భవిష్యత్తు ఉంది. ఆ భవిష్యత్తు కొరకు ఆలోచించు. ఇది క్రైస్తవులకి మాత్రమే తల్లి. ప్రియమైన సోదరుడా సోదరి, ఇది మనకి ఉన్న గొప్ప ధన్యత. ఏమండి? అయితే మనం మరొక విషయం ఇక్కడ మనం గమనించాలి. 49వ అధ్యాయం దగ్గరికి వద్దాం. 49 యెషయా గ్రంథము 49. యెషయా గ్రంథం 49వ అధ్యాయం. పేజ్ నెంబర్ చెప్పండి. 610 సారీ. 15వ వచనం. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా చంటి పిల్లను మార్చునా వారైనా మార్చును కానీ నేను నిన్ను ఫస్ట్ దేవుడు అంటున్నాడు, నేను నిన్ను మరవను. నువ్వు ఒకవేళ పాపంలో పడినా సరే నేను నిన్ను మరవను. నువ్వు పాపంలో పడతావనే సంగతి ఆయనకి తెలుసు. తల్లి గర్భంలో పిండంగా పడిన మొదలుకొని నీ మీద తన దృష్టి ఉంచిన దేవుడు నువ్వు ఏ రోజు ఏ తప్పుదమ్మ చేస్తావో ఆయనకి తెలుసు. అయినా ఆయన ఏమంటున్నాడు, నేను నిన్ను మర్చిపోను, నేను నిన్ను ప్రేమిస్తాను. అదే నువ్వు నా సొత్తు, నేను నిన్ను ఎలా మర్చిపోతావు? ఫలానా రోజు నువ్వు ఫలానా తప్పిదమ్మ చేస్తావు, ఫలానా రోజు ఫలానా పాపంలో నువ్వు పడతావు, నాకు ముందుగానే తెలుసు. అయినా నేను నిన్ను ప్రేమిస్తా. 14వ వచనం, పై వచనం చూడండి. పై వచనం, అయితే సీయోను యెహోవా నిన్ను విడిచిపెట్టి ఉన్నాడు అనుకుంటున్నావా? నువ్వు దేవుడు నన్ను విడిచిపెట్టాడు అనుకుంటున్నావా? సీయోను అంటే దేవుని సంఘముతో చెప్తున్నాడు. అయితే సీయోను యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మర్చి ఉన్నాడని అనుకుంటున్నాను. దేవుడు నన్ను మర్చిపోయాడు, నేను చేసిన పాపం నీకు దేవుడు క్షమించాడు అనుకుంటున్నావా? అనుకో. తల్లి అయినా మర్చిన కానీ నేను నిన్ను ఎన్నడూ మరవను. 16వ వచనం చూడుము, బ్యూటిఫుల్. ఒక్కొక్కసారి మన ఇంట్లో 4 పిల్లలు ఉన్నారు. ఒక పిల్లోడు ఉయ్యాల్లో ఉన్నాడు. మిగతా పిల్లలు వాడికంటే పెద్దోళ్ళు 2 సంవత్సరాల వయసు తేడాలో ఉన్నారు. ఇప్పుడు ఉయ్యాల్లో పడుకున్న పిల్లోడు పక్క తట్టేసుకున్నాడు. వాడు బేర్మని ఏడుస్తున్నాడు. స్కూల్కి ఆలస్యమైపోయిందని ఈ 8 సంవత్సరాల కుర్రోడు వాడు కూడా గట్టిగా అరుస్తున్నాడు, వాడు కూడా ఏడుస్తున్నాడు. ఇప్పుడు తల్లి ఎవరిని చూస్తుంది చెప్పండి? ఇక్కడ అందరూ తల్లులే కదా, అందరికీ పిల్లలు ఉన్నారు కదా. ఇప్పుడు ఉయ్యాల్లో పడుకున్న పిల్లోడు ఏడుస్తున్నాడు, పక్క తడిపేసుకున్నాడు. వీడికి స్కూల్ ఆలస్యం అయిపోయిందని చెప్పి వీడు కూడా ఏడుస్తున్నాడు. ఇప్పుడు తల్లి ఎవరిని ఫస్ట్ చూస్తుంది చెప్పండి? ఉయ్యాల్లో ఉన్న బిడ్డని చూస్తుంది. ఎందుకు? వాడు నిస్సహాయ స్థితిలో ఉన్నాడు, వాడు తన్ను తాను ఏమీ చేసుకోలేని స్థితిలో ఉన్నాడు. అలాగే దేవుడు కూడా ఒక్కొక్కసారి మనకి సహాయం అందించే విషయంలో ఆలస్యం చేయొచ్చు. ఆలస్యం చేశాడు కదా అని దేవుడు నన్ను మర్చిపోయాడు అనుకుంటే ఎలాగా? దేవుడి దృష్టిలో నేను ఎలాంటి వాడిని? 10 సంవత్సరాల పెద్దవాడిని. వీడు అర్థం చేసుకుంటాడు, వీడైతే నన్ను అర్థం చేసుకుంటాడు. వీడికి కొంచెం ఆలస్యం చేసినా పర్వాలేదు, కానీ అయ్యో వీడు చంటి బిడ్డ, వీడిని చూసుకోకపోతే నేను బిడ్డనే కోల్పోతా, కనుక ఫస్ట్ వీడికి చేయాలి అనుకుని ఒక్కొక్కసారి దేవుడు మన సహనాన్ని, మన ఓర్పుని పరీక్షించడానికి కొంచెం ఆలస్యం చేస్తాడు. కానీ అదే సమయంలో అపవాదం ఏం చేస్తాడు తెలుసా? అదిగో ఎందుకు దేవుడు నీకు సహాయం అందించట్లేదు, ఎందుకు దేవుడు నీకు మేలు చేయట్లేదు? నువ్వు చేసిన పాపం నీకు ఇంక అవకాశం లేదు.
అందుకు గుర్తుపెట్టు. దేవుడు ఏమంటున్నాడు? నేను నిన్ను నా అరిచేతిలో చెక్కుకుని ఉన్నా. దేవుడు నిన్ను తన అరిచేతిలో చెక్కుకున్నాడు. ఎప్పుడెప్పుడు దేవుడు చెయ్య తన కళ్ళ ముందుకు వస్తుందో దేవుడు ఎవరిని చూస్తున్నాడు? నిన్నే చూస్తున్నాడు. నిన్ను మర్చిపోకుండా ఉన్నట్లు తన అరిచేతిలో చెక్కుకున్నాడు. ఇది మన విశ్వాసం, ఇది మన నమ్మకం. నేను ఎప్పుడు నా ప్రభువు మదిలో నేనున్నాను. నా దేవుడు నా గురించి దివారాత్రుడు ఆలోచన కలిగి ఉన్నాడు. ఏమండి, చాలా ప్రాముఖ్యమైన విషయం. అందుకే కీర్తనకారుడు అన్నాడు, 139వ కీర్తన 139వ కీర్తన 17వ వచనం. 139వ కీర్తన 17వ వచనం. దేవా, నీ తలంపులు నాకెంత ప్రియమైనవి. చాలు. దేవా, నీ తలంపులు నాకెంతో ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది. ప్రియమైన సహోదరుడా, సహోదరి, రోజంతట్లో ఎన్ని పర్యాయములు నీకు దేవుని గురించి తలంపు వస్తుంది? హౌ ఆఫన్? రోజంతట్లో ఎన్నిసార్లు నీకు దేవుడు గుర్తొస్తున్నాడు? నువ్వు ఎన్నిసార్లు దేవుణ్ణి తలంచుకుంటున్నావు? కీర్తనకారుడు అన్నాడు, దేవా, నీ తలంపులు మొత్తం అంతా ఎంతో గొప్పవి, అవి నాకెంతో ప్రియమైనవి. నీకు దేవుని ఆలోచనలు, నీకు దేవుని మాటలు ఎంత తరచుగా నీ జ్ఞాపకానికి వస్తున్నాయి. కీర్తనకారుడు ఆ అనుభవాన్ని అనుభవించాడు. ఎందుకు ఆ మాట అన్నాడు తెలుసా? దేవా, నీ తలంపుల మొత్తం ఎంతో గొప్పవి, అవి తరచుగా నాకు జ్ఞాపకం వచ్చాయి. ఎందుకు అలాగా అంటే, ప్రభువా, ఏ క్షణములో నేను ఏ నిర్ణయం తీసుకోవాలో నీ తలంపులు నాకు త్రోవ చూపిస్తా ఉన్నాయి. నువ్వు నాకు ఆలోచన చెబుతున్నావు. నేనే నిర్ణయం తీసుకోవాలి, నేనేం మాట్లాడాలి, ఈ పరిస్థితుల్లో నేను ఎలా ఉండాలి, నేను మౌనంగా ఉండాలా, నోరెప్పి మాట్లాడాలా, అవన్నీ నీ తలంపులే నన్ను నడిపిస్తున్నాయి. అందుకని నీ తలంపులు నాకు ఎంత ప్రియమైనవి. ఈ అనుభవంలో వచ్చిన వాడు నిరంతరము దేవునితో సంభాషణ అనేది కంటిన్యూ అనేది. ఒక ఆదివారం దేవుని మందిరానికి వచ్చినప్పుడు, లేకపోతే ఉదయాన్నే లేచి బైబిల్ ఎదురుకుండా పెట్టి కూర్చున్నప్పుడు అలా కాదు. నిరంతరము ఈ అంతరంగంలో ఉండే దేవుడు ఎక్కడుంటాడండి? మీకు ఒక విషయం తెలుసా? నేను ఇంత మొదలు మీకు చెప్పాను. దేవుడు ఎక్కడున్నాడు? నా శరీరం మందు కానీ, నా ప్రాణమందు కానీ దేవుడు లేడు. దేవుడు ఎక్కడున్నాడు? నా ఆత్మలో ఉన్నాడు. అందుకని ఆరాధించేవాడు ఆత్మతోనూ సత్యముతోనూ. దేవుడు నా ఆత్మలో ఉన్నాడు. ఆత్మ అయిన దేవుడు ఆత్మలో ఉన్నాడు. ఆత్మ అయిన దేవుడు ఆత్మతో సంభాషిస్తాడు. కనుక దేవుని స్వరాన్ని నీకు ఆత్మలో వినబడుతుందే కానీ ఈ చెవులకి, శరీరానికి వినబడదు. ఆత్మ కార్యాలు అంతరంగమందు జరుగుతాయి, బాహ్యంగా. ఇది మనం అర్థం చేసుకోవాలి. అయితే నీ తలంపులు ఒకవేళ నాకు ప్రియమైతే, అపోస్తుడైన పౌలుకి దేవుని తలంపులు చాలా ప్రియం. ఈ మాట ఎందుకు చెప్తున్నాను మీకు చెప్తాను, వినండి. పౌలు ఏమన్నాడు తెలుసా? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12-13 వచనాలు గమనించండి త్వరగా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12-13 వచనాలు. ఇదివరకే నేను సంపూర్ణ సిద్ధి పొందితినని నేను అనుకుంటలేదు, కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టుబడి తినో దాన్నే పట్టుకుని వాళ్ళని పరిగెత్తుచున్నాను. నేను ఇదివరకే నేను అయిపోయాను, నేను అందరికంటే పరిశుద్ధుడిని, నేను అందరికంటే నీతిమంతుడిని అయిపోయానని నేను అనుకోవట్లే. అయితే ఒక్కటి చేయించున్నాను, వెనకనున్నవి మరచి ముందున్న వాటి కొరకై కన్నా నేను తొందరపడుతున్నాను, పరిగెట్టు. వెనకనున్నవి మర్చిపోతున్నాను. ఏం మర్చిపోయాడు?
వెనుకనున్నవి ఏం మర్చిపోతున్నాడు? ఏం మర్చిపోవాలి? మనం చేసిన మేళ్లను, ఇతరులకు మనం చేసిన మేళ్లను మర్చిపోవాలి. ఇతరులకు మనం చేసిన కీడుని గుర్తుంచుకోవాలి. దాని విషయంలో నేను పశ్చాత్తాపడాలి. అందుకని పౌలు ఏమంటాడు? వెనుకనున్నవి మర్చిపోయాను. నేను ఎంతమందికి మేలు చేశాను, నేను సువార్త చెప్పడం వల్ల ఎంతమంది మార్మన్స్ పొందారు, ఎంతమందికి వాక్యం చెప్పాను, ఎంతమందికి ప్రార్థన చేసే స్వస్థతలు వచ్చాయో అవన్నీ నేను వెనుకనున్నవి మర్చిపోయి ముందున్న వాటి కొరకు ఏంటది? నా ప్రభువుని చేరడం. ఇప్పుడు అసలైన విషయం దగ్గరికి వద్దాం. మనం ఎవరికంటే మెరుగైన వారము అది చూద్దాం. మన జీవితాలు వీళ్లతో తూకం వేసుకుంటే నువ్వు నేను చాలా మెరుగైన స్థాయిలో ఉన్నాం. అబ్రహాము చూసుకున్నాం. అబ్రహాము అబద్ధీకుడు, సొంత భార్యని చెల్లెలని చెప్పుకున్నాడు. ఈమె నా భార్య అని చెప్పుకోవడం కూడా భయపడిపోయాడు. ఈమె నా చెల్లెలు అన్నాడు. ఎంత ప్రమాదకరమైన స్థితికి వెళ్ళిపోయాడంటే ఫరో ఆ చెల్లెలు అన్నాడు కాబట్టి కూడా తీసుకెళ్ళిపోదామని ప్రయత్నించాడు. దేవుడు జోక్యం చేసుకున్నాడు. కానీ అబ్రహాముకి ఎలాంటి బిరుదిచ్చాడు దేవుడు? విశ్వాసమునకు తండ్రి. కనుక వీళ్ళు చేసిన పాపాలతో నువ్వు నేను తూకం వేసుకుంటే మనం ఎప్పుడు అలా అనలేదే. నా భార్యని నా చెల్లెలని నేను ఎప్పుడు అన్నా. ఆ తర్వాత యాకోబు మోసగాడు, కానీ దేవుని చేతిలో బలంగా వాడబడ్డాడు. అలాగే మోషే నరహంతకుడు, కానీ 6 లక్షల మంది ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తు నుంచి విడిపించబడ్డారు. పౌలు దేవదూషకుడు, దేవుడి మందిరానికి వెళ్ళిన వారిని ఎంతమందిని హతమార్చాడు, చాలా మందిని చెరసాల్లో వేశాడు, వాడిని చిత్రహింసలు పెట్టాడు. కానీ అదే పౌలు దేవుని కలుసుకున్న తర్వాత ఏమైపోయాడు? గొప్ప అపోస్తలుడిగా మారాడు. ప్రేమ సోదరి, వీళ్ళ జీవితాలు మనం గమనిస్తే ఎప్పుడైతే దేవుడు వీళ్ళని కలుసుకున్నాడో వీళ్ళ జీవితాలలో పెనుమార్పు వచ్చేసింది. ఎలాంటి స్థితి నుంచి వీళ్ళు ఎలాగ ఏ స్థాయికి ఎదిగిపోయారు, ఎంత అద్భుతంగా వీళ్ళ జీవితాలు మారాయో చూస్తే ఆశ్చర్యపోతారు. ఈ విధంగా చూడాలంటే నువ్వు నేను ఇది ఘోర పాపాలు చేయడం అంటే అలాంటప్పుడు మనకెంత అవకాశం ఉంది? దేవుని చేతిలో ఇంకెంత ఉన్నతమైన స్థాయికి ఎదిగిపోయే అవకాశం నీకు నాకు ఎంత ఉంది చూడండి. ఒక దేవుడు నీ జీవితంలో ఏం చేయగలడు? ఒకవేళ నువ్వు ఊహించుకోవడం మొదలు పెడితే అసలు నీ ఊహకే అందరు. ఎంత అద్భుతంగా దేవుడు నన్ను తన మహిమ కొరకు వాడుకోవచ్చో, ఎంత అద్భుతంగా దేవుడు నీ జీవితం ద్వారా తను తాను మహిమపరచుకోవచ్చో. నువ్వు నరహత్య చేయలే, నువ్వు నేను వ్యభిచరించలే. దావీదు నా చెలికాడు, నా ప్రాణ స్నేహితుడు. దావీదు నా హృదయానుసారుడు. ఏ దావీదైతే పరాయి స్త్రీని ఊహించాడు, ఏ దావీదైతే భర్తను చంపించేశాడు, అలాంటి దావీదుని దేవుడు కలుసుకున్న తర్వాత దావీదు జీవితం ఎలా మారిపోయింది? ఈయన నా హృదయానుసారుడు అన్నాడు దేవుడు. వాళ్ళతో తూకం వేస్తే ప్రేమైన సోదరి నీకు నాకు పుష్కలమైన అవకాశాలు ఉన్నాయి. ఇంకా మెరుగైన జీవితం, ఇంకా మెరుగైన సాక్ష్యం మనం కలిగి ఉండే అవకాశాలు మనకి పుష్కలంగా ఉన్నాయి. యెషయా గ్రంథము మొదటి అధ్యాయం 18వ వచనం. యెషయా గ్రంథం మొదటి అధ్యాయం 18వ వచనం. యెహోవా రండి మన వివాదం తీర్చుకుందాము. మీ పాపములు రక్తం వలె ఎర్రనివైనను, అవి హిమం వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రవైనను, అది గురిపంచు వలె తెల్లదిగా. కానీ ప్రభు ఆహ్వానిస్తాడు, రండి రండి, నా దగ్గర కూర్చో. నోటితో ఒప్పుకో, నా దగ్గర ఒప్పుకో. నీ మీదున్న ప్రతి పాపపు మరకను నేను తీసివేస్తాను, నేను తుడిచేస్తా. నిన్న తెల్లని పరిశుద్ధ వస్త్రములతో నేను అలంకరింపజేస్తా. నీకు నూతన ప్రారంభం, మళ్ళీ నో ప్రాబ్లం.
వెరీ ఇంపార్టెంట్ అండి. అందుకని నేను మాటి మాటికి తండ్రి దగ్గర పరిగెత్తుతూ వెళ్ళాలి. నేను జాగ్రత్తగా చూసుకోవాలి. ఎక్కడ నా మీద మరక, మచ్చ, మాలిన్యం, ముడత ఏమీ లేకుండా నేను మాటి మాటికి తండ్రి దగ్గర పరిగెత్తుతూ వెళ్ళాలి. ఇది ఒకరోజు నేను వెళ్తే పోయేది కాదు. నో. నాకు గుర్తొచ్చినప్పుడు నేను వెళ్తే పోయేది కాదు. నో. మనకి అనారోగ్యం చేసినప్పుడు మనం ఎన్నిసార్లు డాక్టర్ దగ్గర పరిగెడుతున్నాం? అది తగ్గనంత వరకు. ఇది అంతే. నా మనసు, నా వ్యక్తిగతంగా నా మటుకు నాకు నిశ్చయత కలగాలి. అమ్మయ్య ఇది పోయింది అన్నంత వరకు. కళ్ళ చొక్కా ఉంది నీకు, దాన్ని మరకట్టుకుంది, ఎంతవరకు ఉతుకుతావు దానికి? ఆ మరక కంటికి కనపడనంత వరకు ఉంటుంది. అదే ఇది వదలలేదు, మళ్ళీ ఉతుకు, మళ్ళీ ఉతికా, మళ్ళీ అందులో నానేసా, మళ్ళీ సరుకులో నానేసా, మళ్ళీ పావా, మళ్ళీ వచ్చాను. చూసుకో, ఇగో మనకి ఇంకా కనపడుతుంది. అబ్బాయి కుదరదు, మళ్ళీ ఉతకాల్సిందే. ఒక బట్ట విషయంలోనే ఇంత పట్టింపు ఉన్నప్పుడు మన ఆత్మీయ జీవితం, పరిశుద్ధత విషయంలో మనకి ఇంకా ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఏమండి? ప్రభు అన్నాడు, ఇప్పుడు రా. ఎప్పుడైతే మనము ఆయన పిలుపుకు లోబడి వెంటనే తండ్రి దగ్గరికి వెళ్ళి, తండ్రి ఎస్ నేను లొంగిపోతున్నాను, ఇది నా తప్పిదమే, ఇది నా బుద్ధిహీనతే, ఇది నా తిరుగుబాటే, నన్ను క్షమించు అనగానే ప్రభు ఏమంటాడు సార్, ఈనాడే, ఈరోజే, ఇప్పుడు వచ్చావు కదా, సరే నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటానులే, తర్వాత నేను చేస్తా అంట. యెషయా గ్రంథం 43వ అధ్యాయం. యెషయా గ్రంథము 43వ అధ్యాయం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 16వ వచనము నుండి చూడండి. 604వ పేజీ 16వ వచనము నుండి. సముద్రంలో త్రోవ కలుగు చేసిన వాడను, వడిగల జలములలో మార్గం కలుగు చేయవాడును, ఇలాగ సెలవిచ్చుచున్నాడు, వారందరూ ఏకముగా నడుచుకుని 18వ వచనం, మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. అర్థమైందా? దేవుడు వాటన్నిటినీ నూతన పరుస్తానంటున్నాడు. ఈ మాటలు ఎందుకు ధ్యానిస్తున్నామంటే మనం ఆల్మోస్ట్ సంవత్సరం లాస్ట్కి వచ్చేసాం. ఇప్పుడు చెకప్కి వెళ్ళే పరిస్థితి ఏర్పడింది. వ్యక్తిగతంగా నా ఆత్మీయ చెకప్, నేను ప్రభు దగ్గరికి రావాలి. ప్రభు చూడు, కీర్తనాకాడు నన్ను పరిశీలించి చూడు, నన్ను పరిశోధించి చూడు, నాలో అపవిత్రత ఏదైనా నీకు కనబడితే నాకు తెలియపరచు. వ్యక్తిగత నా మటుకు నేను తృప్తి పడితే కాదు, నేను పరిశుద్ధ దేవుని దగ్గరికి వెళ్ళాలి. ప్రభువా నన్ను పరిశీలించు, నా ఆత్మ జీవితాన్ని. అంటే ఎప్పుడెప్పుడు ఇంకొక గొప్ప విషయం, ఎన్నిసార్లు నువ్వు తండ్రి దగ్గరికి వెళ్తే నేను ఎందుకు మాటి మాటికి వెళ్ళాలి అంటున్నా. మాటి మాటికి తండ్రి దగ్గరికి ఎందుకు వెళ్ళాలి? వాట్ హ్యాపెన్స్? ఏం జరుగుతుందో ఒకవేళ నేను వెళ్తే? విలాప వాక్యములు 3వ అధ్యాయం. విలాప వాక్యములు 3వ అధ్యాయం త్వరగా తీయాలి. విలాప వాక్యములు 3వ అధ్యాయం 22-23 వచనాలు. యెహోవా కృప కలిగిన వాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచును. మనం నిర్మూలం కాకున్నట్లు అనుదినమో నూతనంగా ఆయనకి నీ మీద వాత్సల్యత పుట్టడం అంటే ఏంటి తెలుసా? వాత్సల్యత అనుదినము ఆయనకి నూతనంగా నీ మీద వాత్సల్యత పుట్టుచున్నది. వాత్సల్యత అంటే ఏంటి? ప్రతి ఉదయాన్నే నువ్వు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ప్రభువుకి నీ మీద పుట్టే వాత్సల్యత ప్రభుకి ఎలాంటి అనుభూతి కలుగు చేస్తుంది తెలుసా? ఆయన కనుచూపు నీ మీద పడినప్పుడు నువ్వు ఆయనకి ఎలా కనబడుతున్నావు? అసలు నువ్వు ఎప్పుడు పుట్టిన తర్వాత ఇంతవరకు పాపమే చేయలేదు. అనుదినము ఆయనకి నీ మీద నూతనంగా వాత్సల్యత పుట్టుచున్నది అని. ప్రతి ఉదయాన్నే నువ్వు ఎలా కనబడుతున్నావు?
ఇంతవరకు నువ్వు పాపం చేయాలి. మన పాప జీవితంతో ఎన్ని పర్యాయములు మనం ఆయన దగ్గరికి వెళ్ళినా ఆయనకి నా మీద ఏం పుడుతోంది? నూతన వాత్సల్యత. నూతన వాత్సల్యత అనే మాటకు అర్థం ఏంటి? నేను ఆయన కంటికి నేను ఎన్నడూ పాపము చెయ్యలేదు అనే విధంగా కనబడుతున్నాం. అందుకనే మనం మాటి మాటికి తండ్రి దగ్గరికి పరిగెత్తాలి. పాడు చేసేస్తున్నాం. మొన్న మంచి తెల్లని ప్యాంటు, తెల్లని చొక్కా ధరింపజేస్తాం. చాలా జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించా, కానీ ఏమో తెలియదు ఎక్కడి నుంచి వచ్చిందో. ఇగో వాడైపోయింది, ఇక్కడ చిన్నగా అంటుకుంది, మట్టి అంటుకుంది, నన్ను క్షమించు అంటే పర్లేదా. దేవుడు మళ్ళీ బాగు చేశాడు, మళ్ళీ నూతన వస్త్రాలు ధరింపజేశాడు. ఇది దేవుడిలో మనకున్న గొప్ప ఆశీర్వాదం. ఆయన కృప నిరంతరము నీ మీద నా మీద నిలిచి ఉంటుంది. ఆయన కనికరము ప్రతి ఉదయము నూతన కనికరం, నూతన వాత్సల్యత మన మీద పుట్టుచుంది. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే, ఈరోజు దేవుడు నన్ను చూసినప్పుడు నేను ఆయనకి ఎలా కనపడుతున్నా? నేను అసలు ఎన్నడూ పాపము చేయనట్టే కదా. ప్రేమ సహోదరుడు, ఆ సహోదరుడు, ఇలాగ మనం లేఖనాలు ధ్యానిస్తే ఇవన్నీ దేవుడు చేస్తా అన్నాడు. యెహెజ్కేలు 11:19 నేను రాతి వంటి నీ గుండెని తీసివేసి మాంసం వంటి మెత్తని గుండెని నేను ఇస్తాను. నీ హృదయం మీద నా నీతి విధులను నేను రాస్తా. నీకు చదువు రాకపోవచ్చు, అది కూడా చూద్దాం రండి. యెహెజ్కేలు గ్రంథం 11:19 త్వరగా అయిపోయింది, లాస్ట్కి వచ్చేసాం. యెహెజ్కేలు గ్రంథము 11:19 యెహెజ్కేలు గ్రంథం 11:19 తీసివేసి ఎలా ఏం చేస్తాడంట? ప్రభా, నువ్వు నాకు ఆజ్ఞలు ఇస్తున్నావు, కానీ నేను వాటిని గైకొనట్లే. నువ్వు నాకు ఇలా నడుచుకోమని చెప్తున్నావు, నేను అలా నడుచుకోవట్లేదు, నన్ను క్షమించు, నాకు సహాయం చేయి అంటే ప్రభు ఏమంటున్నాడు? వారు నా ఆజ్ఞలు గైకొన్నట్లు నేను వారి రాత్రి హృదయాన్ని తీసివేసి. ఎప్పుడైతే దేవుడు నీ హృదయాన్ని మారుస్తాడో నువ్వు ఆటోమేటిక్గా దేవుని వాక్యాన్ని గైకొనడం ప్రారంభిస్తావు. నీ అంతటా నువ్వు ప్రయత్నిస్తే నీకు చేత కాదు, అది నీ వల్ల కాదు. అందుకనే ప్రభు దగ్గరికి రావాలి. అలా చేస్తే ఏమవుతుంది? ఇప్పుడు 36 యెహెజ్కేలు 36 దగ్గరికి వద్దాం. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 23 యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయం 23 వారి ఎదుట నేను నన్ను పరిశుద్ధపరచుకొనగా నేను ప్రభువు యెహోవానని వారు తెలుసుకుంటారు. అదే ప్రభువు యెహోవా. నేను అన్ని జనాల నుండి మిమ్మల్ని తొడుగుకుని ఆయా దేశంలో నుండి సమకూర్చి మీ స్వదేశంలో నుండి మిమ్మల్ని రప్పించినట్లు మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధజలం జల్లుదును. మీ విగ్రహంలో మీకు కలిగిన అపవిత్రతనంతయు తీసివేసుదును. నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలిగేసేదను, రాజకుండా మీలో నుండి తీసివేసి మాంసకుండా మీకు ఇచ్చేదను. చూసారా, ఈ ఎక్కడ కూడా మీరు ఇది చెయ్యండి అంటున్నాడా అనట్లే. ప్రతి చోట ఏమంటున్నాడు? నేనే చేస్తా, నేనే చేస్తా, నేనే చేస్తా, నేనే చేస్తా. ఎప్పుడైతే దేవుడు మనలో కార్యం చేస్తాడో, ఇదే 36వ అధ్యాయంలో 37, 38 గమనించగలరు. ప్రభువు యెహోవా సెలవిచ్చిందేమనగా, ఎప్పుడు చేస్తాడంట? ఎప్పుడు చేస్తాడు? ఎప్పుడైతే నువ్వు అడుగుతావు, ప్రభువా నువ్వు ఇలా చేస్తా అన్నావు కదా, చెయ్యి అని నువ్వు ఆయన దగ్గరికి వచ్చి అడిగినప్పుడు చేస్తాడు. ఆటోమేటిక్గా చేయడు. ఎప్పుడు చేస్తాడు? వాళ్ళు నా దగ్గర విచారణ చేసేదరు.
గొర్రెలు విస్తరించినట్లుగా నేను వారిని విస్తరింపజేసేదను. నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకున్నట్టు ప్రతిష్ఠితములకు గొర్రెలంత విస్తారముగాను నియామక దినములలో యెరూషలేముకు వచ్చి గొర్రెలంత విస్తారముగాను వారి పట్టణములందు మనుషులు గుంపులు గుంపులుగా విస్తరించినట్లు నేను చేసేది. ప్రతిదీ దేవుడు చేస్తానంటున్నాడు. ఎప్పుడు నాకు అది కావాలి అని నువ్వు అడిగినంత వరకు చేయడు. ప్రభు నువ్వు చెప్పావు కదా, ఇగో సంవత్సరం అయిపోయింది, లాస్ట్కి వచ్చేసా, అబ్బే ఈ సంవత్సరం అంతా నువ్వు చెప్పినట్టు ఏమీ లేదు నా జీవితంలో, నేను అలా నడుచుకోలే, నీ వాక్యం నేను గైకొనలే, నీ మీద నేను తిరుగుబడ్డా, నేను అవిధేయుడయ్యా, నా బుద్ధిహీనత వలన నా మూర్ఖత్వంగా నేను ప్రవర్తించాను. ఇప్పుడు నువ్వు చెప్పిన వాగ్దానం నెరవేర్చి హెస్కేలు గ్రంథం 36వ అధ్యాయం నువ్వు చెయ్యి అని నేను ప్రభువుని అడిగినంత వరకు ఆయన చెయ్యి. నేను అడగా, ఎప్పుడైతే నేను అడుగుతానో అప్పుడు కొత్త నిబంధనలోకి వచ్చినప్పటికీ దేవుడు ఏమంటాడో తెలుసా, మనము ఆయన నూతనత్వం, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 4వ వచనంలో ఆ మాట ఉంది. ఇది సగటు కొత్త నిబంధన విశ్వాసులకు ముఖ్యంగా రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. కాబట్టి లేపబడెను, మనమును అలాగే మనమును నూతన జీవం, పాప జీవం కాదు. దేవుని దగ్గరికి రానంత వరకు నేను పాప జీవంతో ఉన్నాను. నేను ఏది చేసినా నా దృష్టికి అది పాపంగానే లేదు. కానీ ఇప్పుడు దేవుని చేత రక్షింపబడిన నేను దేవుని వలన కలిగిన నూతన జీవముతో నేను చదవమ్మా, పొందిన వారమై పాటుపట్టబడింది. ఇప్పుడు దేవుని వలన నాకు కలిగిన నూతన జీవము, ఈ నూతన జీవము నన్ను పరిశుద్ధతలో నడవడానికి ప్రోత్సాహపడుతుంది, సహాయపడుతుంది. గతంలో ఏది పాపం, ఏది నీతి, ఏది అవినీతి, అది ఏమి నాకు అసలు పట్టేది కాదు. అని ఇప్పుడు ప్రభు ఆత్మ నాలో ఉంది, ప్రభు జీవము నాలో ఉంది కనుక, అమ్మో ఇది పాపము, ఇది నేను చేయకూడదు, అయ్యో ఇది తప్పు, ఇది అపవిత్రత, అపరిశుద్ధత, ఇది నాకు తగదు అని ఇప్పుడు అనిపిస్తుంది. ఇంతకుముందు ఇది లేదే, ఇప్పుడు నీకు అనిపిస్తోంది అంటే ఆ మాటకి రుజువు ఏంటి? ప్రభు జీవము, పరిశుద్ధ జీవము నీలో ఉంది, దైవ స్వభావము నీలో ఉంది కనుక ఇది పాపమని నీకు తెలుసు. అన్నిటికీ అలా లేదే. దేవుని దగ్గరికి రాని వాడికి ఇది పాపము కానీ, ఇది పుణ్యమని కానీ, ఇది నీతి, ఇది అవినీతి అని కానీ వాడికి ఏం లేదు. వాడికి ఇది లాభకరం ఉందా చేసేది. ప్రేమైన సోదరుడా సోదరుడు, ముగించే ముందు ప్రభునందు మనకున్న ఆశీర్వాదం, నూతన జీవం, ఇదే రోమీయులకు రాసిన పత్రికలో 15వ అధ్యాయము మీరు గమనించండి, 13వ వచనం. ఇది దేవుడు కోరుకుంటున్నాడు, ఇది దేవుడు మనందరికీ ఇవ్వాలనుకుంటున్నాడు. మన జీవితం ఇలా ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు. ఎలా ఉండాలంటున్నా, రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 13వ వచనం. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారమైన నిరీక్షణ గలవారై ఉండినట్లు, నిరీక్షణకర్తయ్యకు దేవుడు విశ్వాసము ద్వారా సమస్తానందం, అండి కొద్దిపాటి ఆనందం కాదు, పంట పండిందని ఆనందం కాదు, బేరం అయిందని ఆనందం కాదు, 1వ తారీఖు జీతం వచ్చిందని ఆనందం కాదు, లాటరీ తగిలిందని ఆనందం కాదు. ఎలాంటి ఆనందము? సమస్త విధమైన ఆనందముతో, సమాధానముతోనూ మిమ్మల్ని నింపునుగాక. ఇది దేవుని పిల్లలకు ఉండవలసిన జీవితం. ఇక ఆ ఆనందం తర్వాత దానికంటే మించిన ఆనందం కొరకు నేను అసలు పాటలు ఆడినా ఎందుకు? సమస్తానం పౌలు దీన్ని అనుభవించాడు కాబట్టి పౌలు ఆ మాట రాయగలిగాడు. ఎల్లప్పుడూ ఆనందించుడి, మళ్ళా చెప్పుదారు ఆనందించుడి. పౌలు దీన్ని అనుభవించాడు కాబట్టి ఈ మాట నాడు ఎల్లప్పుడూ ఆనందమా? లోకపరంగా చూస్తే అలా ఉండడం సాధ్యమేనా?
అన్ని వేళలా ఆనందంగా ఉండే అవకాశం ఉందా? ఈ లోకంలో ఎల్లప్పుడూ ఆనందంగా ఉండేవారిని ఎవరైనా చూసారా? క్రైస్తవుడిని తప్ప, అది కూడా నిజమైన క్రైస్తవుడిని తప్ప. వాళ్ళు ఎప్పుడు సంతోషం, ఆల్వేస్ హ్యాపీ. నువ్వు వాడిని రాయేసుకుంటూ వాడు సంతోషంగానే ఉంటాడు, దాని నుంచి వాడి మీద చూసి వాడు హ్యాపీగానే ఉంటాడు. వారి అంతరంగ జీవితాన్ని నువ్వు కదల్చలేవు. ఇలా ఉండడానికి కారణం ఏంటి? కీర్తనాకారు 16 కీర్తన 11 వచనం, నీ సన్నిధి నిత్యమైన సుఖములు సంపూర్ణ సంతోషం కలదు. వాడు నిత్యం దేవుని సన్నిధిలో ఉంటాడు, వాడు అక్కడి నుంచి బయటికి రాడేరాడు. ఎప్పుడు ప్రభు దగ్గరే ఉంటాడు, ఆయన పాదాల దగ్గరే కూర్చుంటాడు, వాడు అందులోంచి బయటికి రాడు. ఈ లోపల ఎన్నైనా సరే వాడు సంపూర్ణ సంతోషం. అందుకనే కదల్చబడని జీవితం, ఎల్లప్పుడూ ఆనందంగా ఉండే జీవితం. ఉన్నా ఆనందమే, లేకపోయినా ఆనందమే, కట్టుకున్న ఆనందమే, కట్టుకోకపోయినా ఆనందమే. ఈ ఆనందాన్ని మాత్రం ఎవరు తీసివేయలేదు. పౌలు కూడా అనుభవించాడు కాబట్టి అదే నిరీక్షణ, అదే ఆనందం మీరు కూడా ఉండాలి అని ఆశపడ్డాడు. ఒక సేవకుడిగా నా ప్రార్థన, నా భారము, నా సేవ అంతా కూడా అంతే. నేను ఏదైతే అనుభవిస్తున్నానో పరిశుద్ధులు అందరూ, నా తోటి, నా సహోదరులు అందరూ కూడా అలాగే అనుభవించాలి. పాప మీద వారికి విజయం రావాలి. 4 రోజుల ఆనందం కాదు, ఎల్లప్పుడూ ఉండే ఆనందంలో వాళ్ళు అనుభవించాలి. ఈ ఆనందం వాళ్ళని ఒక్క క్షణం కూడా విడిచిపెట్టిపోదు. వారు తమతో పాటు దేవుని సన్నిధికి ఎక్కడికి వెళ్ళినా దేవుని సన్నిధిని కూడా తీసుకెళ్లే వారిగా ఉంటారు. వాళ్ళు వెళ్ళిన ప్రతి చోట ఆనందాన్ని తమతో పాటు తీసుకెళ్లే వారిగా ఉంటారు. దేవుని సన్నిధిని తీసుకెళ్తే దేవుని ఆనందం వారితో పాటు వస్తుంది. ఇంత అద్భుతమైన జీవితాన్ని జీవించే అవకాశము దేవుడు నీకు నాకు పుష్కలంగా కల్పించాడు. ఇప్పుడు పాతవి పట్టుకుని వేలాడి ఏడుస్తూ కూర్చుంటామో, ముందరున్న అద్భుతమైన ఉజ్వలమైన భవిష్యత్తు కొరకు ఆనందంగా పరుగులెత్తుతామో అది మనకి. అందుకనే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1 వచనాలు, ఇంత గొప్ప సాక్ష్య సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉండగా మనకు కూడా సులువుగా చిక్కులు పెట్టే పాపము నుండి పెంచుకుని విశ్వాసమునకు కర్త దానికి కొనసాగించు వాడినైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెపు రంగములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన కూడా తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకు అవమానమును నిర్లక్ష్యపరిచి ప్రభువు దగ్గరికి రా, ప్రభు వైపు చూ, ప్రభు కాడి నీ మీద వేసుకో, ప్రభుతో కలిసి నడవడం నేర్చుకో. దేవుని మహాకృపను బట్టి మన ఆయుష్ని పొడిగించాడు. లేకపోతే రోజు ఎంతమంది రాలిపోతున్నారు, మనం ఎప్పుడు రాలిపోతామో మనకి తెలియదు. ఎంతమంది జనవరి 1వ తారీఖు చూస్తామో మనలో మనకి తెలియదు. కానీ ఏమి గతించిపోయాయో దాన్ని అయితే నేను రెక్టిఫై చేయలేను, దాన్ని మనం కరెక్ట్ చేసుకోలేము, దాన్ని మనం తిరగ రాసుకోలేము. అయిపోయింది, అది దాటిపోయింది. మిగిలిన జీవితం దాని విషయంలో నేను చూసుకోవచ్చు. దాని విషయంలో నేను దేవునికి సమీపంగా రావచ్చు. దాని విషయంలో నేను కొంచెం మేలు జరిగించుకోవచ్చు. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవలను. అలాగూ చేసి అరుట్లోనే తిని ఆ పాత్ర నుండి త్రాగవలను. దయచేసి మోకరించండి.